హాయ్ అండి, మనం ఇవాళ టేస్టీ ఆలూ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఉడికించిన ఆలుగడ్డలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. కొన్ని టమాటాలు వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసి కరివేపాకు వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట. అది మగ్గే అంతలోపు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. పిల్లలకు కూడా చాలా నచ్చి కలుపుకోవాలి. మీ ఇంట్లో కూడా ఆలు పిచ్చర్లు ఉన్నారా అని కామెంట్ చేయండి. తర్వాత కొంచెం వెల్లుల్లి దంచుకోవాలి. ఆ వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చిన్న బ్రేక్ అవ్వాలి, అందుకని బ్రేక్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఆలు ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలు వేసి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మగ్గిన తర్వాత చిన్నగా అయిపోతాయి అన్నమాట. ముందుగా టమాటాలు రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి, ఈ సైజు కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెడదాం. అంతలోకి మనం ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుతున్నాను అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. టమాటాలు ఎంత రేట్ ఉందో కొంచెం కామెంట్ చేయండి. దీనికి రిలాక్స్ ఇవ్వాలన్నమాట. హైలో పెట్టుకోవాలి గైస్. అయితే ఉన్నాయి. అల్లం పేస్ట్ వేసుకోకపోతే టేస్ట్ ఉండదు గైస్. చూడండి, మనకి కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. అల్లం పేస్ట్ వేసాం కదా. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న టమాటాలు అయితే వేసేయాలి. టమాటాలు వేసేసి బాగా కలపాలన్నమాట. చూస్తున్నారా ఎంత గ్రేవీగా వచ్చింది. చిన్న బ్రేక్ గైస్. టమాటోస్ వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలన్నమాట. మొత్తం రెడీ పెట్టుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా అంటే బాగా కాదు, కొంతమంది స్మాష్ చేస్తారు, అలా చేయకూడదు. మళ్ళీ కొంతమంది ఏమో టమాటా మసాలా వేసుకుంటే ఓవర్.